ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎటు చూసినా కూడా ప్రభాస్ నటించిన 'కల్కి' సినిమా గురించి డిస్కషన్ జరుగుతుంది. ఈ సినిమా బడ్జెట్ 600 కోట్లు కాగా అందులో ఏకంగా 250 కోట్ల వరకు రెమ్యునరేషన్ కోసమే ఉపయోగించారట. అయితే ఈ మూవీ డైరెక్టర్ నాగశ్విన్ గారు ఒకే సినిమా కోసం ఇంత బడ్జెట్ పెట్టడం వైజయంతి మూవీస్ వారికి మొదటిసారి కావటం. అయితే ఎంత ఖర్చైనా పర్వాలేదని బడ్జెట్ కోసం ఎక్కడా వెనకాడలేదంట స్వప్నాథ. అందుకే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి అంటూ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ గారు పొగడతలతో ముంచెత్తారు. అయితే ఈ సినిమాలో నటించిన నటీనటులు ఒక్కొక్కరు రెమ్యునరేషన్ గా ఎంత తీసుకున్నారు అనేది చూసినట్లయితే కల్కి మూవీకి గాను ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ తో దాదాపు 15 నుంచి 20 చిన్న సినిమాలు తీయొచ్చని చెప్పుకోవచ్చు. 150 కోట్లు రెమ్యునరేషన్ గా మన డార్లింగ్ ప్రభాస్ గారు అందుకున్నారట. అలానే ఈ 'కల్కి' మూవీలో అశ్వత్థామగా చేసిన అమితాబ్ గారు కూడా పాత్ర చిన్నదైనా కూడా 15 కోట్ల వరకు రెమ్యునరేషన్‌గా అందుకున్నారట. అలానే కమల్ హాసన్ గారు సైతం ఈ సినిమా కోసం ఏకంగా 18 కోట్ల వరకు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట. అలానే ప్రభాస్‌కి జోడీగా నటించిన దీపికా పదుకొనె గారు కూడా ఈ మూవీ కోసం 18 కోట్ల వరకు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట. అలానే మరో హీరోయిన్ దిశా పటాని కూడా ఈ మూవీ కోసం 5 కోట్ల వరకు రెమ్యునరేషన్‌గా ఛార్జ్ చేసిందట. అలానే ఈ మూవీలో నటించిన మరో హీరోయిన్ మాళవిక నాయర్ కూడా ఏకంగా 50 లక్షల వరకు రెమ్యునరేషన్‌గా ఛార్జ్ చేసిందట. ఇలా చెప్పుకుంటూ పోతే ఏకంగా 250 కోట్ల వరకు రెమ్యునరేషన్‌కే వాడేశారట డైరెక్టర్ నాగశ్విన్. మరి ఇంతటి భారీ బడ్జెట్‌తో వస్తున్న 'కల్కి' మూవీ థియేటర్స్ వద్ద ఎలాంటి మిరాకిల్స్ సృష్టించనుందో, నాగశ్విన్ గారు అలానే ప్రభాస్‌తో ఎలాంటి మ్యాజిక్ చేయనున్నారో మరికొన్ని గంటల్లోనే తేలనుంది. 'కల్కి 2898 AD' మూవీ థియేటర్స్ వద్ద ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేసిద్దనుకుంటున్నారో కామెంట్ చేయండి.